పెద్దలు మరియు రాష్ట్ర ఉపాధ్యక్షులైనటువంటి శ్రీనివాస్ రెడ్డి గారు మరియు లింగన్న గారు, రవికిరణ్ గారు వీరందరూ అతిథులుగా విచ్చేసి ఉన్నారు. నూతనంగా ఎన్నుకోబడి మొదటి సమావేశాలు నిర్వహించుకుంటున్నాం. సంఘం అంటే మా కార్యవర్గం యొక్క బాధ్యతగా సమస్యలు చాలా ఉన్నాయి. అంటే సాధారణ సమస్య, స్టేట్ సమస్యలు అయినటువంటి డిఏ కానీ, పెండింగ్ డిఏలు, పిఆర్సి కానీ, ముఖ్యంగా ఈహెచ్ఎస్, ఇది చాలా వినటానికే సిగ్గు చేయడానికి ఈహెచ్ఎస్ విషయంలో ఎన్నో సంవత్సరాలుగా మరి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు చాలా చక్కటి ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. దీనికి ఎక్కడ పోయినా క్యాష్లెస్ ట్రీట్మెంట్ దొరికేది. తర్వాత కాలంలో మరి కనుమరుగైపోయింది ఈహెచ్ఎస్ అనేటువంటిది. మరి దానికి ఎన్ని ఇబ్బంది కాంట్రిబ్యూషన్ ఇవ్వడానికి ప్రతి ఉద్యోగి కూడా ముందుకు వస్తున్నప్పటికీ కూడా మరి దానికి ప్రభుత్వము నాన్సుడు ధోరణిలో ఇప్పటి వరకు దాన్ని కొలికి తీసుకురావడం లేదు. అలాగే మరి 2024 నుండి రిటైర్ అయ్యి ఇప్పటికీ ఏమాత్రం బెనిఫిట్స్ రాకుండా చాలామంది ఇబ్బంది పడుతున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, ట్రీట్మెంట్ కొరకు డబ్బులు లేక అప్పుల పాలవుతున్నారు. అయినప్పుడు కూడా మన ప్రభుత్వం స్పందించకుండా ఏదో 700 కోట్లు ఇస్తున్నాం, నెలకు ఏదో ఇస్తున్నాం అని చెప్తున్నారు. కానీ అసలు ఏంటి పెన్షన్ బెనిఫిట్ అనేది రిటైర్మెంట్ ఏనాడే ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఏమన్నా చేయండి ప్రభుత్వం. మీరు పొదుపు చేసుకుంటారా, దుబారా ఖర్చు తగ్గించుకుంటారా, ఏం చేస్తారా, అప్పులు చేస్తారా? మరి ఏ రకంగా దాన్ని ఒకేసారి మరి ప్రభుత్వం రిటైర్ అవుతుంటే రిటైర్మెంట్ రోజే వారికి బెనిఫిట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇవ్వలేని పరిస్థితి కనుక మీరు జరుపుకుంటూ పోయి దీన్ని ప్రొలాంగ్ చేసుకుంటూ పోయినట్లయితే మరి ఈ జనవరి, ఫిబ్రవరిలో మా రాష్ట్ర కార్యవర్గం నూతనంగా ఏర్పడిన తర్వాత మరి మా నిర్మల్ జిల్లా అధ్యక్షుడు చెప్పినట్టుగా ఒక కార్యాచరణను తీసుకొని రిలే నిరాహార దీక్ష పూనుకుంటాం. అవసరమైతే ఆభరణ నిరాదీక్ష కూడా చేసి సాధించుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి మరి ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి మరి ఈహెచ్ఎస్ ముందుగా దాన్ని ఒక కార్యాచరణ తీసుకొచ్చి తర్వాత బెనిఫిట్స్, రిటైర్మెంట్ బెనిఫిట్స్ తప్పకుండా ఈ జనవరిలోగానే ఇవ్వాల్సిన అవసరం ఉంది. నేనంటే చాలా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సిన అవసరం ఉంటుంది. దానికి గాను సర్వీస్ అసోసియేషన్స్ కూడా ముందుకు వచ్చి మేమందరం ఒక ఆల్రెడీ చేసి ఉంది. దాని తరఫున ఒక కార్యాచరణ తీసుకొని ముందుకు వెళ్తామని తెలియజేస్తున్నాను. మరి ఈ సంఘం ఉంది అనేటువంటి సంఘం అనేది ఇది కూడా విశ్రాంత ఉద్యోగుల శ్రేయస్సు దృష్ట్యా వారి యొక్క వ్యక్తిగత సమస్యలైనప్పటికీ మరి ఇంకా డిపార్ట్మెంటల్ కానీ, బెనిఫిట్స్ కానీ, మెడికల్ రీయింబర్స్మెంట్ కానీ ఏ సమస్య వచ్చినప్పుడు కూడా మా కార్యవర్గం తరఫున వారి సహాయ సహకారం అందించి వారి సమస్యల్ని తప్పకుండా ఒక వితిన్ షార్ట్ పీరియడ్లోనే, అంటే ఇచ్చినటువంటి టైం లోపలనే వారికి బెనిఫిట్స్ అందే విధంగా ఈ కార్యవర్గం పనిచేస్తుంది. తప్పకుండా ఇప్పించగలుగుతామనేటువంటి ఆశాభావం మాలో ఉంది. ఎటువంటి సమస్యలైనా కూడా మా దృష్టికి తీసుకురావాలి. అట్లాగే మా విశ్రాంత ఉద్యోగులే కాకుండా సమాజ శ్రేయస్సు దృష్ట్యా కూడా మేము కార్యక్రమాన్ని తీసుకోవాలనేటువంటి ఆలోచనలు ఉన్నాం. దాని వంతుగా మన కలెక్టర్ గారిని కలిసినప్పుడే మేము వివిధ డిపార్ట్మెంట్లో మరి రిటైర్ ఉన్నాము. అక్కడ ఎంతో అపారమైన అనుభవం కలిగి ఉన్నాము. మరి అవార్డు రివార్డు తీసుకొని కూడా మరి పనిచేసినటువంటి ఒక అనుభవమైనటువంటి వాళ్ళని ఉన్నాం. తప్పకుండా మా సేవల్ని, మా సర్వీసెస్ని అవసరమైన చోట వినియోగించుకోండి. మేము ఇంకా రిటైర్ కాలేదు కాబట్టి మేము తప్పకుండా మీ ఎప్పుడైతే పిలిపిస్తారో అప్పుడు తప్పకుండా వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తామని, అలాగే మీ వల్ల సహాయ సహకారం కూడా మాకు అందించాలని కోరడం అయింది. మరి ఈ రకంగా మేము ఒక నూతన ఉద్దేశంతో అటు ప్రభుత్వంతో ఇటు ఎక్కడైనా డిపార్ట్మెంట్ వైజ్ ఏమైనా సమస్యలు అంటే తప్పకుండా మేము
స్పందించి మరి అన్ని సమస్యల్ని మరి పరిష్కరించడానికి శాయశక్తిగా కృషి చేస్తామని తెలియజేస్తూ మరి ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా యూనిట్ అధ్యక్ష కార్యదర్శులకి మరి వేదికను అందించిన పెద్దలందరికీ కూడా నేను మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నిజామాబాద్ జిల్లా ఎన్నికలు ముగిసిన తర్వాత మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేసినటువంటి ప్రథమ జిల్లా కార్యవర్గ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి అన్న పండర్నాథ్ గారికి, అదేవిధంగా రాష్ట్ర ఉపాధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు శ్రీనివాస్ రెడ్డి గారికి, మరి మాజీ అధ్యక్షులు గౌరవనీయులు అన్న రవీందర్ గారికి, మరి అదేవిధంగా గంగా కిషన్ గారికి, రవీంద్ర రెడ్డి గారికి, అన్న రవికిరణ్ గారికి, సాయి కాక గారికి, ఆశయ గారికి, జగత్ రెడ్డి గారికి, స్వామిదాస్ గారికి, సమావేశంలో వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, సోదరిమణులు, సమావేశంలో హాజరైనటువంటి వివిధ యూనిట్ల నుంచి వచ్చినటువంటి మరి అధ్యక్ష కార్యదర్శులు, వారి కార్యవర్గ బృందానికి, హెడ్ క్వార్టర్ యూనిట్ కార్యవర్గ బృందానికి, జిల్లా కార్యవర్గ బృందానికి నిర్మల్ జిల్లా పక్షాన శుభాకాంక్షలు, శుభాభివందనాలు తెలియజేస్తూ, నేను ముందు ఎందుకు మాట్లాడాలని అడిగానంటే ప్రెస్కు మరి ముఖ్యంగా ఉన్నటువంటి 3,12,000 మంది పెన్షనర్లు చాలా అభద్రతా భావంతో తమ జీవితాలను వెలువరిస్తున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. మరి ఈనాడు ఒక పక్క 2024 నుండి నేటి వరకు రిటైర్ అయినటువంటి దాదాపు 13,000 మంది 16,000 కోట్ల మరి పెన్షనరీ బెనిఫిట్ కాక ఈ మధ్య కాలంలోనే దాదాపు 28 మంది మన పెన్షనర్ మిత్రులు పెద్దలు ప్రాణాలు గాలిలో పడినటువంటి సందర్భాలు. మరి అదేవిధంగా ఒక పక్క ఈ విధంగా ఉంటే కంటి తుడుపు చర్యగా 700 కోట్లు ఇస్తున్నాం, 1000 కోట్లు ఇస్తున్నాం అని చెప్పి ఇంతకాలంలో 3 సార్లు 700 కోట్లు ఒకసారి, 1032 కోట్లు ఒకసారి, మళ్ళీ మొన్న 7,736 కోట్లు ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. మరి అదేవిధంగా మరి గౌరవ ముఖ్యమంత్రి గారిని కానివ్వండి, ఆర్థిక శాఖ మంత్రి వారిని కానివ్వండి, మరి 206 సంఘాలతో ఏర్పడినటువంటి జేఏసీ మరి ఎన్నో మార్లు మరి వారికి వినతులు ఇచ్చినా కానీ మరి ప్రభుత్వం మరి ఏం ఆలోచన ఇస్తుందో, మరి ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు 3.5 కోట్ల ప్రజల్లో మనం భాగస్వామ్యం కాదా, మన యొక్క సామాజిక భద్రత ఈ ప్రభుత్వాన్ని కాదా అని చెప్పి నేను ఈ సమావేశ పరంగా ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను. ఒక పక్క ఈ విధంగా ఉంటే మరి వయోవృద్ధులైనటువంటి దాదాపు 99% రిటైర్డ్ ఎంప్లాయీస్ అంతా కూడా సీనియర్ సిటిజన్స్, సూపర్ సీనియర్ సిటిజన్స్ అయినటువంటి మనకు అత్యవసరమైనటువంటి గత ప్రభుత్వం తీసినటువంటి 186 జీవోలు పక్కన పెట్టి కనీసం ఈ ప్రభుత్వం అయినా వారి మేనిఫెస్టోలో తెలిపిన విధంగా మనకు ఈహెచ్ఎస్ ను సత్వరమే ఇంప్లిమెంట్ చేసి మన అందరి ఆరోగ్య భద్రత బాధ్యత తీసుకుంటున్నటువంటి సందర్భాలు కూడా మరి దాన్ని కూడా నార్చే ధోరణిలో ఈ ప్రభుత్వం ఉంది. దయచేసి మరి గౌరవ ముఖ్యమంత్రి గారిని కానీ, ఆరోగ్య శాఖ మంత్రి గారిని కానీ, ఆర్థిక శాఖ మంత్రి మరియు మరి ఈ పెద్దలందరూ కూడా మీ ప్రభుత్వాన్ని రావడానికి మరి ప్రభుత్వాల మార్పు కోరుకొని, ఎందుకంటే 15వ తేదీ వరకు జీతాలు కానీ పెన్షన్లు రాని సందర్భంలో మరి చాలా మానసికంగా కుంగిపోయి ప్రభుత్వాన్ని మార్చాలని చెప్పి మీరు పెట్టినటువంటి మేనిఫెస్టోకు మరి మేమందరం కూడా ఆకర్షితులమై ప్రభుత్వంలో మార్పు తీసుకురావడానికి మా వంతు కృషి కూడా చేసినాం. మా వంతు సహాయ సహకారాలు, మా వంతు ఆశీస్సులు ఈ ప్రభుత్వానికి అందించినాం. మరి వచ్చి దాదాపు 2 సంవత్సరాల పైకాలం అయిపోతుంది. ముఖ్యంగా మాకు కావాల్సినటువంటి ఈహెచ్ఎస్ ను అమలు చేయకపోవడం చాలా బాధాకరమైన విషయం, మరి విచారకరమైన విషయం. మరి అదేవిధంగా దాదాపు 2 సంవత్సరాల కాల పరిమితి దాటిపోయింది. మరి ఈనాటి వరకు కూడా పిఆర్సీని అమలు చేయకపోవడం కూడా చాలా దురదృష్టకరమైన విషయం. మరి దేశంలోనే ఏ రాష్ట్రంలో కూడా లేని విధంగా 5 ఇయర్లను పెండింగ్ లో పెట్టినటువంటి చరిత్ర ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికే చెందుతుంది అనేటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం. మరి ఇవన్నీ ఒక దిక్కుంటే మరి మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టుగా మరి భారతదేశ ప్రభుత్వం మార్చి 2025లో ఒక పెను మార్పు ఆర్థిక సంస్కరణలో భాగంగా గౌరవ పార్లమెంట్లోనైతే ఉంది, రాజ్యసభలో ఉంది,
1/1/2000 తరం కంటే ముందు రిటైర్ అయినటువంటి వాళ్లకు పిఆర్సి మరియు డిఆర్ ఉండము అనేటువంటి చల్లని చావుకోవని చెప్పింది. దాని మీద మరి మనం దేశవ్యాప్తంగా ఉద్యమాలు చేస్తూ ఉన్నాం. మరి రేపు డిసెంబర్ 21న విజయవాడలో జరిగే అఖిల భారత రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల సమైక్య న్యూఢిల్లీ యొక్క కోర్ కమిటీ మీటింగ్. ముఖ్యంగా మరి ఆ యొక్క బిల్లు మీద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సంతకం కాకుండా అదే విధంగా ఉంది. దాన్ని మళ్ళీ పైకి తీసుకొచ్చేటువంటి ఆలోచన ప్రభుత్వం లోపల, కేంద్ర ప్రభుత్వం లోపల ఉంది. కాబట్టి మరి ఫర్దర్ మనం ఎలాంటి ఉద్యమాలకు ఉద్ధృతం కావాలనేటువంటి విషయం మీద మరి రాష్ట్రం సైడ్ చాలా సందర్భాల్లో మనం సమావేశాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి గత 2 నెలల కిందనే రాంచీలో సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ సమావేశానికి నేను కూడా ఒక బాధ్యుడిగా జాతీయ కార్యదర్శిగా వెళ్ళి రావడం జరిగింది. మరి ఈనాడు 21 నాడు జరిగేటువంటి విజయవాడలో జరిగేటువంటి దానికి మరి అన్ని రాష్ట్రాల నుంచి ప్రతినిధులు వస్తున్నారు. కాబట్టి తప్పకుండా దాన్ని వ్యతిరేకించి ప్రభుత్వానికి దాన్ని విరమింపజేసుకునే దిశగా మరి అదేవిధంగా అవసరమైతే మరి డిఎస్ నగారా గారి యొక్క 1982 డిసెంబర్ 17 నాడు వచ్చినటువంటి మరి ఆ తీర్పును అనుసరించి మరి మనలో చాలా న్యాయ సలహాలు తీసుకోవడం జరుగుతుంది. అవసరమైతే సుప్రీంకోర్టును మరి న్యాయపరంగా కూడా మనం కొట్లాడడానికి ప్రయత్నం జరుగుతూ ఉంది. కానీ ఇవన్నిటికంటే పిఆర్సి డిఏల కంటే అది చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి. కాబట్టి మరి తప్పకుండా అఖిల భారత రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల సమైక్య ఏ పెన్షనర్ కూడా మానసికంగా కుంగిపోకుండా మరి దానికి సత్వరమైనటువంటి చర్యలు చేపట్టే విధంగా మరి ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాబట్టి గౌరవ పెన్షనర్లందరికీ కూడా ముఖ్యంగా మరి మనం ఏ కార్యక్రమాలు, ఏ ఉద్యమాలు తీసుకున్నా కానీ మేము పెద్ద మనుషులు ఏం చేస్తామనేటువంటిది కాకుండా కనీసం మన సంఖ్యాబలం చూసేటా కానీ ఈ ప్రభుత్వాలకు మనం పెద్ద మనుషులు సీనియర్ సిటిజన్స్, సూపర్ సీనియర్ సిటిజన్ అనేటువంటి వాళ్ళం మనం రోడ్డు మీద కూర్చుంటే ప్రభుత్వానికి సిగ్గుగా కాదనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి మిత్రులారా, ఏ ఉద్యమం తీసుకున్నా కానీ మనమందరం కూడా వయసుతో నిమిత్తం లేకుండా ప్రభుత్వం యొక్క కనువిప్పు కలిగే విధంగా మన సమస్యల పట్లకు మరి మన సమస్యలతో పాటు ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మరి 206 సంఘాల పేరుకుండా మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, రెసిడెంట్ పెన్షన్ల సమైక్య ఏదైతే ఉందో మరి రాత్రి నేను జెడ్టీవీలో ఒక డిబేట్ చూశాను. డిబేట్ లో చెప్పినట్టు భారత జగదీశ్వర్ గారు మన చైర్మన్ గారు మన తెలంగాణ ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగ సంఘపక్షాలు నిర్వహించుకున్నటువంటి సమావేశం ఇది. ముఖ్యంగా ఈరోజు ప్రభుత్వానికి విన్నవించుకోవడం ఏంటంటే గత 24 మార్చి నుంచి రిటైర్ అయినటువంటి పెన్షనర్లకు రావాల్సినటువంటి గ్రాట్యుటీ కానీ, కమిటేషన్ కానీ, వారు జమ చేసుకున్నటువంటి డబ్బులు జీపీఎం కానీ ఏ డబ్బు కూడా వారు ఇవ్వడం లేదు. గతంలో ఇలాంటి ప్రభుత్వాలు ఎన్నడూ కూడా ఉండేవి. తాను జమ చేసుకున్న డబ్బులు తననివ్వకుండా ఆ డబ్బులను ప్రభుత్వం వాడుకొని మరి విశ్రాంత రిటైర్ అయినటువంటి ఉద్యోగులను కష్ట నష్టాలకు లోన్ చేస్తున్నటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వంగానే కనబడుతూ ఉంది. మరి ఇలాంటి ప్రభుత్వాలు ఉండేటివి లేకేంటి? మేము కూడా ప్రజల్లో ఒకరం కాదా? మీరు ఎలాగైతే ఈ రాష్ట్రంలో ప్రజానీకానికి ఉచితాలు ఇస్తున్నారు, సహాయ సహకారం రైతులకు అందిస్తున్నారు, చాలా సంతోషం. మేము అర్థమడం లేదు, కాదనడం లేదు, మంచి పని. మేము కూడా వారిలో ఒక భాగమే. మరి మాకు రావాల్సినటువంటి డబ్బులు కానివ్వండి, మాకు రావాల్సినటువంటి పిఆర్సీ కానివ్వండి, గిఆర్ కానివ్వండి, ఏది కూడా మాకు ఇవ్వడం లేదు. అన్నిటికన్నా ఇంకా ముఖ్యంగా హెల్త్ విశ్రాంత ఉద్యోగులకు చాలా అవసరం. ఎందుకంటే వయసు భయపడ్డ వాళ్ళు ఎప్పుడు ఏ వ్యాధి సోకుతుందో ఏర్పడదో తెలియదు. మరి అలాంటప్పుడు చాలామంది మిత్రుల దగ్గర డబ్బులు ఉన్నాయి, కొద్ది మంది దగ్గరనే అప్పుడు ఏదో ప్రోగ్ చేసుకున్నటువంటి డబ్బులు ఉంటాయి తప్ప చాలామంది దగ్గర ఉన్నాయి. మరి వాళ్ళు రోగంలో పడితే ఈరోజు ఎట్లా ఉంది ట్రీట్మెంట్కు అంటే కార్పొరేట్ హాస్పిటల్ పోతే తనకు ఉన్నటువంటి ఆస్తి అంతా అమ్మినా ఆ ఖర్చులకు వెళ్ళిపోదు. చివరికి మరి
బతికి బట్టలకి బయటకు వస్తాయా? ఆ నమ్మకం కూడా లేదు. ఆ శవం కూడా ఇచ్చే పరిస్థితులు లేవు డబ్బులు కట్టమంటే. మరి ఇలాంటి రోజుల్లో మేము కంట్రిబ్యూషన్ ఇస్తాం. 500 కాదు, మీరు 600 అన్నారా, 1000 ఇవ్వడానికి మందులు తయారు. కానీ మీరు తయారు లేరు. ఎంతో మాటలు చెప్తా ఉన్నారు. ఈహెచ్ఎస్సి హెల్త్ కార్డు 15 రోజులు ఇస్తాం. ఇటువంటి 15 రోజులు చెప్పబట్టి 4-5 నెలలు కలిసింది. మొన్న లాస్ట్కు గత నెల 7వ తేదీన నేను సమ్మె వెళ్తామంటే ఆ సమ్మె నాకు ఇచ్చింది జేఏసీ. మరి జేఏసీ అంటున్నారు. నాకు జేఏసీ గురించి మంచి ఆలోచన లేదు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు పోతున్నారు, ఏం చేస్తున్నారు, ఏం అడుగుతున్నారు నాకైతే అర్థమైతే లేదు. మనం అడిగేది ఒకటి, వాళ్ళు పోయొచ్చు చెప్పేది ఒకటి. ప్రభుత్వాన్ని అడిగితే డిఏ 6 నెలల తర్వాత ఇస్తామని అడ్వాన్స్ ఒక జీవో ఇచ్చారు. ఇదివరకు విన్నట్టుండే ఏ ప్రభుత్వం అడ్వాన్స్ ఒక జీవో ఇవ్వలే. ఈ ప్రభుత్వం ఇచ్చింది ఒక డిఏ ఇప్పుడు, ఒక డిఏ మళ్ళీ 6 నెలల తర్వాత. ఇట్లా ఎన్నడూ చూడలే. మరి 6 నెలలు కూడా గడిచిపోయింది. అది ఎప్పుడు వస్తుందో ఇప్పుడు గుర్తులేదు. అది భగవంతుడికే తెలియాలి. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, ఈ సమావేశం నుంచి నేను కోరుతా ఉన్నా, మా సంఘాన్ని ఇటువంటి జేఏసీలు మనకు మనకు పెద్ద సంఖ్యాబలం ఉంది. ఏ ఉద్యోగ సంఘం కూడా ఇంత పెద్ద సంఖ్యాబలం లేదు. మనం తెలుసుకుంటే సపోజ్ మన సమ్మె చేస్తే ఏం జరగదు, మనం రాష్ట్రాల్లో చేస్తే ఏం జరగదు. వాస్తవంగా నేను ఒప్పుకుంటా కాదనా. కాకపోతే ఒకటి మనతో అవుతుంది. ఈ 3 లక్షల వైద్యులకు విశ్రాంత ఉద్యోగులు వీళ్ళపై లేదు. భార్య, పిల్లలు, పిల్లలకు పిల్లలు, ఇప్పుడు నాసులకు మునిమరణాలు కూడా వచ్చారు. నా మాదిరిగా ఎందరో ఉన్నారు. వీళ్ళ సంఖ్యాబలం అంతా కలిపితే లక్షలు దాటుతారు. మేము తలుచుకుంటే ప్రభుత్వాలను తారుమారు చేయగలుగుతాం. ఏ ప్రభుత్వాన్ని తెచ్చగలుగుతాం, ఏ ప్రభుత్వాన్నైనా తీసుకెళ్ళగలుగుతాం. ఆ సంఖ్యాబలం, ఆ ధైర్యం మాకున్నది. ఇప్పటికన్నా ఈ ప్రభుత్వం మా యొక్క ఆలోచనలు, మా యొక్క ఆవేదనలు అర్థం చేసుకొని మాకు రావాల్సినటువంటి సదుపాయాలన్నింటినీ కూడా తక్షణమే ఇవ్వాలని ఈ వేదిక నుంచి నేను కోరుతా ఉన్నా. మిత్రులారా, ఏదేమైనా పెద్దల ఆశీర్వాదం చాలా అవసరం. అటు కుటుంబానికి కానీ, ఇటు వ్యక్తిగతంగా కానీ, ఇటు ప్రభుత్వంలో కానీ. మరి మన యొక్క ఆశీర్వాదం లేకుంటే ఏది ముందుకబడదు. కాబట్టి మా ఆశీర్వాదం తీసుకోండి. ముఖ్యమంత్రి గారిని నేను పదే కోరుతా ఉన్నా, ప్రార్థిస్తా ఉన్నా. ఇప్పటికైనా మీ మనసు మార్చుకొని జనంలో, ప్రజల్లో మేము కూడా భాగస్వామ్యమే. మాకు రావాల్సిన సదుపాయాలను తొందరగా కలిగించాలని నేను వేడుకుంటా ఉన్నాను. కాబట్టి ప్రభుత్వం